నాయకత్వం ఉండాలి కదా, అక్కడ మిమ్మల్ని అసలు కన్సిడరేషన్లోకి తీసుకుంటుంటారా, పక్కన పెట్టేస్తుంటారా? అట్లే ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్లో క్వశ్చన్స్ రైజ్ చేస్తాం, మనకు రిప్లై ఇస్తారు. మనం పోయి మినిస్ట్రీలో కలిస్తే ఆడ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా మామూలుగా చేస్తుంటారు. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే పాలిటిక్స్ చూస్తారు, చిన్నవన్నీ చేసేస్తారు ఇండివిజువల్ ఉండేవి. పెద్ద ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే అక్కడ పాలిటిక్స్ అప్లై అవుతాయి. అంటే ఎట్లా అధికార పార్టీ మంది కాదు కదా అన్నట్టు కొద్దిగా ఇది చేస్తూ ఉంటారు, మిత్రపక్షం వాళ్ళు అయితే ఫస్ట్. సో అయినా కూడా మనము మ్యాక్సిమం ఏదో రకంగా సాధించడం. సీఎం గారు కలిసి మాటికి ప్రైమ్ మినిస్టర్ గారిని వాళ్ళందరినీ కలిసి ఎక్కువసార్లు ఢిల్లీ వచ్చి కలిసి పెద్దవన్నీ సార్ మాట్లాడి క్లియర్ చేస్తుంటారు. తర్వాత ఫాలోఅప్ చేస్తాం. అంటే ఇక్కడ ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు పదే చెప్పేది అదొక రెడ్డి రాజ్యం, ఈవెన్ తనకు కూడా అవకాశం ఇవ్వలేదు అన్నట్టు. రెడ్డి రాజ్యంలో దళిత నాయకుల పరిస్థితి ఏంటి? ఏం లేదన్నా, ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం. ఎక్కువ ఇప్పుడు 5 మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు? ఎస్సీలకి. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కార్పొరేషన్లు దాదాపు 5 కార్పొరేషన్లకి చైర్మన్లు చేశారు. అలాగే లోకల్ గవర్నెన్స్లో ఇంపార్టెన్స్ పెంచారు. అది ఏ ప్రభుత్వంలో జరగలేదు కదా, ఇన్ని ఇచ్చారు కదా, మనం ఏమని అంటాం? అట్లా వివక్ష ఏమి చూపించారు? అట్లా వివక్ష అంటే జస్ట్ మీరు తప్పదు కాబట్టి చెప్తున్నారు, నిజంగానే అట్లా వివక్ష. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, నెక్స్ట్ మీ